IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? నెంబర్ 1 ఎందుకు నెంబర్ 1 అనుకుంటున్నారు? పథకాలు బాగా పెడతాడు అనుకుంటున్నాం. అది ఆయన ఓట్లు తీసి పక్కకు పెట్టారంట. మేము అందరం వేసాం ఇదికి జగన్ గారికి. జగన్ గారు చాలా మంచి మనిషి అనుకో, మళ్ళీ ఎట్లాగో మోసం చేసేసారు మీరు అందరు కలిసి. అందరు కలిసి మోసం చేశారు. ఏమేం చేస్తాం చెప్పండి. చేశారు. మరి ఇంతలా ఎందుకు ఓడిపోయారంటే ఆయన? కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినాయి జగన్ గారి. అవును తీసేశారంటగా. ఆయన సీట్లు అన్ని తీసి పక్క పడేశారంటగా. అందు గురించి గెలవలేదు. ఆ ముగ్గురు ఒకళ్ళు అయిపోయారు. ఒక మనిషి ఏం చేస్తారు, అందుకనే గెలిచారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా చూస్తున్నారు దీన్ని? ఏమో ఎట్లా చూస్తారో చూద్దాంగా. ఇప్పుడు ఎట్లా చేస్తాడుగా రాజకీయం. ఆయన బాగా చేశారు, బాగానే ఇది అయింది. ఇప్పుడు ఈయన ఎట్లా చేస్తారో చూద్దాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? బాగుంది, బాగానే డెవలప్ చేస్తారు వాళ్ళు కూడా, చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దాని గురించి మీ అభిప్రాయం? బాగుంది. ఏమన్నా కొంచెం గట్టిగా బాగుంది. అంటే ఎందుకు జగన్ గారి పార్టీ ఇంతలో ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే? మనకు తెలియదు. పార్టీ ఓడిపోయింది కాబట్టి ఎందుకు అంతలా ఓడిపోయారంటే మీరేమనుకున్నారు? ఏ కారణం చేస్తారు? అవి మనకు తెలియదు. మరి టీడీపీ గెలవడానికి కారణాలు ఏంటి అంటే? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గెలవడం జరిగింది, దాని గురించి ఫస్ట్ కామెంట్. కూటమి ప్రభుత్వం గెలవడానికి కారణం అన్న ఒకటి గెలిచింది కదా, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు అన్న, హ్యాపీగానే ఉంది. జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే? అదేందో మరి మాకు తెలియదు. కారణాలు ఉంటాయి కదా. జగన్ 1 సైడ్ పరిపాలించాడు. అది డెవలప్మెంట్ లేదు కదా. ఇటువంటి యువతకు అసలు జాబులు లేవు. ఎంతసేపు పథకాలు, అమ్మఒడి, ఈ వడి, ఆ వడి, అది అంతే సరిపోయింది. అది అంటే టీడీపీ పార్టీ ఇంత మెజారిటీతో గెలవడానికి కారణం ఏంటి? ఓట్లు వేసారు, గెలిచింది. అది యువత 1,20,00,000 మందికి యువత ఓటింగ్ వచ్చింది. మరి ఆ 1,20,00,000 20 లక్షలకి జగన్ పడి ఉంటుంది, 1,00,000 మంది టీడీపీగా పడి ఉంటుంది. అది ఎందుకంటే డెవలప్ అవ్వాలి, పరిశ్రమలు రావాలి, ఇక ఏపీ ముందుకు పోవాలని ఓట్లు వేసి గెలిపించారు. రానున్న రోజులు ఎలా ఉండొచ్చు అంటే, మన దగ్గర ప్రస్తుతానికి అన్ని శాఖల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఖజానా రావాలి, నిదానంగా డెవలప్ చేసుకుంటా వస్తాడు. అది 12వ తేదీన ప్రమాణ స్వీకారం ఉంది బాబు గారు. ఓకే, ఎలా ఉండొచ్చు? ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలా ఉండొచ్చు అనుకుంటే, రావాలి మనకి మోడీ గారు మనకు సాయం విడుదల చేయాలి. దాన్ని బట్టి డెవలపింగ్ బట్టి పొత్తులో ఉన్నాడు, కరెక్టే. పొత్తులో రావాలి, దానికి డెవలప్ చేసుకోవాలి నిదానంగా. అమరావతి డెవలప్ చేయాలి, ఇటు పోలవరం డెవలప్ చేయాలి. అన్ని డెవలప్ చేసుకుంటా వీళ్ళందరికీ వికలాంగులకి, వితంతులకి పెన్షన్లు ఇవ్వాలి. నిదానంగా డెవలప్ చేసుకుంటా వస్తాడు. పరిశ్రమలు వస్తాయి నిదానంగా, మెల్లగా. 5 సంవత్సరాలు ఒకసారి రావుగా. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఏమో మాకు అలా అనిపించింది. మాకంటే అమ్మ ఒడి అని, చేయుతని, మా మామగారికి పింఛన్లని అన్నీ బాగానే వచ్చినాయి మాకు. మరి ఎందుకు జగన్ గారు ఇంతలా ఓడిపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఓడిపోలేదండి, మోసపోయారు. ఎవరు మోసం చేశారమ్మా? ఏ ప్రభుత్వం మోసం చేస్తుందో ఏం తెలుసు. ముగ్గురు కలిశారు కదా, అంతే. అంటే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయండి. ఏమోనండి, అదంతా ఇక ఏమైందో సాక్ష్యాలు అయితే లేవు కదా. అంతే. గతంలో 151 సీట్లు ఉన్నాయి జగన్ గారికి, ఈసారి కేవలం 11 సీట్లు మాత్రమే రావడం, దాని గురించి ఏమి అట్లా అయిపోయింది. ఇక చెప్పలేము కదా, మనం కూడా చూడలేదు కదా. అంటే మీరేమనుకుంటున్నారని? మీ వరకు మీరేం ఫీల్ అవుతున్నారా? మాకు జగన్ వస్తేనే బాగుంది. అసలు అయితే ఎవరు వేయలేదన్న మాట లేదండి. అసలు ఆయన అందరు చేసిన వాళ్ళే, కాకపోతే ఫ్రాడ్ జరిగింది, అంతే. అంటే టీడీపీ పార్టీ ఇంత భారీ మెజార్టీతో కూటమి గెలవడానికి కారణం ఏంటి? 160 సీట్లు గెలిచేంత భారీ మెజార్టీ ప్రజలు ఎందుకు ఇచ్చారనుకున్నాం? ఎందుకు ఎదురు అసలు ఏమి ఇవ్వలేదండి, అసలు వేయలేదండి. అసలు ఆ ఓట్లే పడలేదండి, ఏదో అయిపోయింది అట్లా, అంతే. మీరెందుకు బాధపడుతున్నారు? మేము బాగా చేసామండి ఆ పార్టీ కోసం. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? ఎలా ఉంటుందో. 12వ తేదీన బాబు గారి ప్రమాణ స్వీకారం. అది కాదు, అసలు తెల్లారేసరికి పింఛన్లని అవన్నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చినారు. వాటంటోళ్ళు ఒక్కళ్ళు కూడా వేయకుండా ఉంటారా? అందరు వేసిన వాళ్ళే. మరి ఏమైపోయినాయి ఓట్లన్నీ? అన్ని మాయమైపోయినాయి, అంతే అంటారా? అంతే. జగన్ గారి పార్టీ ఇంతలా ఓడిపోవడానికి కారణం ఏంటంటే? ఇంతలా ఓడిపోవడానికి కారణం ఏంటంటే, మనోడు లేబర్ని దెబ్బేసాడు. ఇసుక ఆపేయడం,
టాపీ పనులని లేబర్ మొత్తాన్ని ఇసుకాపేయడం మూలంగా దెబ్బతిన్నారు. లేని వాళ్ళకి 300 కరెంటు బిల్లు వచ్చే వాళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. వాళ్ళు కట్టలేక ఇబ్బంది పడ్డారు. అవన్నీ జనాలు తీసుకుని వన్ సైడ్ చేసి ఓటేసారు అందరూ సైలెంట్. టీడీపీ గెలవడానికి కారణం ఏంటి? టీడీపీ ఇది గెలవడానికి కారణం అదే అన్న. అంటే జగన్ మైనస్ లో టీడీపీ ప్లస్ లా? అవును, మైనస్సే కదా ప్లస్. మరి అంటే టీడీపీ కంటే ప్రత్యేకంగా ఏం ప్లస్ లేవా అంటే? టీడీపీ అంటే వాళ్ళు చంద్రబాబు వస్తే గవర్నమెంట్ ఉద్యోగాల వాళ్ళని ఇబ్బంది పెట్టినా సరే మన లేబర్ని బాగు చేస్తాడు ఓకే. చంద్రబాబు. అది కారణం వల్ల చంద్రబాబు గెలవడం జరిగింది. కూటమి కూడా కారణం కదా. కూటమి కూడా కారణమే. పవన్ కళ్యాణ్ సపోర్టు, బీజేపీ సపోర్టుతో గెలవడం జరిగింది. మరి ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు రానున్న రోజుల్లో? పరిపాలన బాగుంటుంది అన్న. అంటే 12వ తేదీ ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత పరిపాలన బాగుంటుంది అన్న. ప్రమాణ స్వీకారం అయినాక పరిపాలన బాగుంటుంది. టీడీపీ పరిపాలన బాగుంటుంది. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారు. అమలు చేస్తారన్న. కన్ఫామ్గా లేబర్ని దెబ్బేయకుండా చూస్తాడు చంద్రబాబు మాత్రం. ప్రభుత్వం గెలిచింది కదా, టీడీపీ, జనసేన, బీజేపీ, వాళ్ళు గెలిచారు కాబట్టి దాని మీద మీ ఫస్ట్ రియాక్షన్ అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు మేడం అన్న కొంచెం ప్లీజ్ ఏమంటారు? ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు మన ప్రాణాలకి మనకే రక్షణ లేదు. ఇంకోసారి వాడు వచ్చి ఉంటే ఇంకో 30 years బ్యాక్కి వెళ్ళిపోయేది. ఇంకేముండేది, ఇక్కడ మనల్ని కూడా తీసుకెళ్ళి అమ్మేస్తాడు. అంటే జగన్ గారు పార్టీ ఓడిపోవడానికి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కారణాలు ఉండొచ్చు అనుకుంటున్నారు? ఆయన కార్యకర్తలు. ఓకే, ఎందుకలా? ఎందుకలా అంటే వాళ్ళు ఏం చేశారు అసలు? మంచి జస్ట్ ప్రజలందరూ వాడిచ్చే మనీ చూస్తున్నారు, కానీ మన నుంచి ఎంత తీసుకుంటున్నారు అనేది ఎవరు గమనించట్లేదు కదా అక్కడ. మరి టీడీపీ గెలవడానికి ఏంటి కారణాలు అంటే రీజన్స్ ఏంటంటే? సిబిఎన్ గారికి చాలా రోజుల నుంచి అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. ఆయన అనుకుంటే 5 yearsలో ఎంత డెవలప్ చేస్తాడో. అంటే భారీ మెజారిటీ వచ్చింది కదా మేడం, గతం కన్నా ఎక్కువ కదా, 150 కన్నా ఎక్కువ, 164 వచ్చినాయి కదా. సో అది అడిగేది, అంత భారీ మెజారిటీ అంత జనాలు ఎందుకు నమ్మారంటారు? ఒకసారి జగన్ పరిపాలన చూశాడు కదా, ఇప్పటి వరకు ఏం డెవలప్మెంట్ అవ్వలేదు. ఇంకోసారి వస్తే అందుకే. అంటే లాస్ట్ టైం గెలవని లోకేశ్వర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు. వాళ్ళ హార్డ్ వర్క్. మరి ఎలా ఉండొచ్చు అంటారు రానున్న రోజుల్లో మన ఏపీ? బాగుంటుంది. సో ఏపీలో మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం? ఎలాగండి? టీడీపీ, జనసేన, బీజేపీ. టీడీపీలో అంతే కదండి, ప్రజలు బాగుపడతారు, ప్రజలకు అన్ని విషయాల్లో మంచి బాగా జరుగుతుంది. వైసీపీలో ఏం జరగలేదు, ఏమని పంతులు కూడా కొట్టడం చేయడం చేస్తున్నారు. టీడీపీ జరగడం అన్నిటి విషయాలు మంచిది. అంటే ఎందుకు జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి అంటే? అతను చేసిన తప్పుల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే కొన్ని ఇబ్బందుల వల్ల, వాటి వల్ల కాదు సార్. జగన్ గారు పార్టీ ఓడిపోయింది కదా. అవునండి. ఏ కారణాల చేత ఓడిపోయి ఉంటుంది అంటే మీ వరకు మీరు అనుకునేది? అదే స్కాములు గేములు ఉన్నాయి కదండి, వాటి వల్ల ఓడిపోయి అనుకుంటున్నాం. అంటే కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అవునండి. ఎందుకు అంత ఘోర పరాజయం పొందారు అంటే? అతను చెట్లు వచ్చినప్పుడు చెట్లు నరికించేయడం, జనాన్ని ఇబ్బంది పెట్టడం, ట్రాఫిక్లో ఇబ్బంది పెట్టడం, తర్వాత గుండాజంగా చేయడం, అన్నిటికీ ఇబ్బంది వల్ల ఇదవుతుంది. మరి టీడీపీ కూటమి గెలవడానికి కారణాలు ఏంటి అంటే? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు గెలిచింది. ముందు మెయిన్ పవన్ కళ్యాణ్ గారే. నెక్స్ట్ రాబో సీఎం గారు పవన్ కళ్యాణ్ అవుతారని అనుకుంటున్నాం మేము. అంటే లాస్ట్ టైం మనం చూసినట్లయితే పవన్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. లేదండి, ఈసారి మటుకి మళ్ళీ ఈసారి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని అనుకుంటున్నాం మేము. అదే ఈసారి భారీ మెజారిటీతో గెలిచారు. ఎలా చూస్తారు దాన్ని? మంచిగా చూస్తారు ప్రజలు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు ఇది గెలడం కూడా పవన్ కళ్యాణ్ వల్ల గెలిచారు. ఈ టీడీపీ కింద బలం అవుతుంది పవన్ కళ్యాణ్ వల్లే. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం కూడా ప్లస్ పాయింట్ అప్పుడు. కాబట్టి నెక్స్ట్ నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని మేము కోరుతున్నాం. నెక్స్ట్ ఎన్నికల్లో అంటే 29లో. ఎందుకంటే రాష్ట్ర చంద్రబాబు నాయుడు కొంచెం వయసు అవుతుంది కాబట్టి మేమేంటంటే ఆశిస్తూ భగవంతుడి ప్రకారం పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి మా కోరిక.